is for you, my mama. Jaminu. ప్రాణం పోసావే ఎన్నో సో ఇప్పుడు వచ్చేసి ఇంకా పందిరట్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి అయితే భోజనంకి ఇంక ఇక్కడ నుంచి అయితే రెడీ అవుతామండి. సో ఇప్పుడైతే మళ్ళీ శారీ మార్చేసి ఈ శారీ అయితే కట్టేసుకున్నాను. సో ఇంకా వెళ్దామా ఇక్కడ నుంచి. మామయ్య అంటే ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము, వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇదిగోండి నేనైతే ఇట్లా రెడీ అయ్యాను. ఇదనమాట శారీ, మెరూన్ కలర్ గ్రాండ్ లుక్ వచ్చేలాగా ఇలా కట్టుకున్నాను. బట్ చాలా తక్కువ ప్రైస్ అనండి. ఇప్పుడైతే ఇంకా వెళ్దాం. ఓకే, మా చెల్లి వాళ్ళు అందరు కూడా ఇంకా వెళ్ళిపోయారండి కారు మీద. నేను ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే వచ్చాను. ఇప్పుడైతే నేను మా వారైతే వెళ్తున్నాము. ఎండలు అయితే మండిపోతున్నాయి, మామూలుగా అయితే లేదండి. పిల్లలందరూ కూడా ఇంకా చెల్లి అయితే తీసుకుని వెళ్ళిపోయింది. ఓకే, అది వెళ్ళిన తర్వాత చూపిస్తాము. ఇక్కడ చూసారా వచ్చేసాము, వీధిలోకి అయితే వెళ్తున్నాము. ఫైనల్లీ పెళ్లి కూతురు ఫంక్షన్ కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మేము వెళ్తున్నది అఖిల ఫంక్షన్ కండి. బాబాయ్ చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. రిసెప్షన్ అంటున్నారు, పెళ్లి కొడుకు లేదు అనేసి కదా డౌట్. ఇదైతే రిసెప్షన్ కాదు, ఫంక్షన్ అండి. చాలా గ్రాండ్ గా చేశారు. లాస్ట్ ఇయర్ వీళ్ళకైతే మ్యారేజ్ అయింది, అదేనండి గౌరీ వాళ్ళకి. మేమైతే మా ఇంటి నుంచి వచ్చాము. మా చెల్లి వాళ్ళైతే ఆల్రెడీ వాళ్ళ కార్ లో వచ్చేసారు. మా చెల్లి వాళ్ళ ఇంటికి మా ఇంటికి కొంచెం దూరం అండి, జస్ట్ 2 minutes మాత్రమే డిస్టెన్స్ అండి. అది కూడా బైక్ లో వస్తాయి. అంటే ఒకే ఊరండి మా చెల్లిది. ఇప్పుడు పెళ్లి జరుగుతున్న పెళ్లి కూతురు ఇల్లు, అలానే మా ఇల్లు అయితే కొంచెం 5 minutes దూరం. అంటే అందరివి కూడా పక్క పక్క ఊర్లేనే. మేము ఫంక్షన్స్ కి వెళ్లే వరకు అయితే అఖిల పేరెంట్స్ అయితే ఇక డాన్స్ వేస్తున్నారు. గోదావరి గట్టు మీద రామచిలకం అనేసి సాంగ్స్ వేస్తున్నారు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలంటే ఫంక్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా చేశారు. కొన్ని కామెంట్స్ అయితే చూసానండి, శారీ కొంచెం లుక్ డల్ గా ఉందనేసి. మీకు వీడియోలో అలా కనిపిస్తుందే కానీ కట్టుకున్న శారీని మేము చూస్తుంటే చాలా లుక్ ఉందండి. ఈ మధ్యన ఎక్కడ చూసినా కూడా కొంచెం లైట్ కలర్స్ ఎంచుకుంటున్నారు. డార్క్ కలర్స్ అయితే ఆల్మోస్ట్ తక్కువ అయిపోయాయి. తర్వాత లేడీస్ అందరు కూడా స్టేజ్ మీదకి పిలిచారు. ఇక్కడ బెలూన్ గేమ్ అయితే ఆడిపిస్తున్నారు. ఒక బెలూన్ అయితే ఇచ్చేసి మ్యూజిక్ అయితే వేస్తున్నారు. ఆ మ్యూజిక్ ఆగేసరికి ఎవరి దగ్గర అయితే బెలూన్ ఉంటుందో వాళ్ళైతే అవుట్. నేనైతే 5-6 మెంబర్స్ తర్వాత అవుట్ అయితే అయిపోయానండి. కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే అందరికి డౌట్ గా ఉంది, రాజేష్ మీ సొంత మరిది అనేసి అడుగుతున్నారు. కాదండి, మా చెల్లె వాళ్ళ సొంత మరిది. మా చెల్లె వాళ్ళకి పెళ్ళైన నుంచి అయితే మేమందరం చాలా క్లోజ్ అండి. అందుకే ప్రతి ఫంక్షన్ కి అయితే నేను అటెండ్ అవుతుంటాను. ముందు నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు కదా, అయితే చెప్పవసరం లేదు. మరి అఖిల రాజేష్ కి ఏమవుతుంది అనేసి అడుగుతున్నారు. ఆల్రెడీ మా చెల్లె అయితే చెప్పుంటది, రాజేష్ వాళ్ళ పెద్దమ్మ కూతురు అంటే అక్క కూతురు అయితే అవుతది. ఆ విధంగా వాళ్ళిద్దరు అయితే రిలేషన్. మీ ముఖాలు మేకప్ వేసుకుంటేనే చూడగలం అనేసి అంటున్నారు కదా. ఇక్కడ నాకు అర్థమైంది, అస్సలు మేకప్ అనేది నేను యూజ్ చేయలేదు. లైట్ గా ఫెయిర్ అండ్ లవ్లీ మాత్రమే పెట్టాను ఆ రోజు. నేను ఎక్కువగా ఫేస్ కి అయితే పాలమిగడ పెడుతుంటానండి. అయినా మేకప్ వేసిన ముఖాలు అయితే తెలిసిపోతాయి కదా ఎలా ఉంటాయి. ఒక విధంగా నాకు మేకప్ అనేది అస్సలు సెట్టే కాదండి. అందుకే నేను ఈ ఫంక్షన్ కి అయితే మేకప్ ఆర్టిస్ట్ కూడా ఒప్పుకోలేదు. ఫస్ట్ పక్క వేసేసింది. ఓకేనా, నీ పేరు మోక్షిత. మరి నువ్వు కిందకి వెళ్ళిపోవచ్చు, నేను మళ్ళీ పిలుస్తాను నిన్ను. ఓకేనా, ఓకే. నీ పేరు వీక్షిత. నువ్వు చెప్పావు కానీ నేను మర్చిపోయాను, మళ్ళీ అడుగుతుంది ఏంటి అక్క అనుకోద్దు. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేనేం చెప్పా నాకు చెప్పాలి. అంటే తనకు వచ్చు కానీ చెప్పడం మొహమ్మద్ పడుతుంది. ఇంకా గేమ్ అయిపోయిన తర్వాత భోజనాలకి అయితే వచ్చేసాం. మరి భోజనాల విషయానికి వచ్చేసి 40 వెరైటీస్ అయితే పెట్టారండి. అన్ని టేస్ట్ కోసం ప్లేట్ లో వేసుకోవడం తప్ప తినేయడం ఏమీ ఉండదు. ఒక 2-3 ఐటమ్ తింటేనే కడుపు నిండిపోద్ది. అలాంటిది 40 వెరైటీస్ అంటే ఎలా అండి? నేనైతే 6-7 వెరైటీస్ మాత్రమే వేసుకున్నాను. మిగతావన్నీ ఇంకొక సైడ్ అయితే ఉన్నాయంట, అవి మిస్ అయిపోయాం. ఇంకో విషయం అండి, పెళ్లి కాక ముందు ఏదైతే ఫంక్షన్ జరుగుతుందో అప్పుడైతే మొత్తం వెజ్జే పెడతారండి. పెళ్లి అవ్వని వరకు అయితే మొత్తం వెజిటేరియన్ ఉంటుంది. ఈ 2 ప్లేట్స్ నేనే తింటాను అనుకుంటున్నారా? అది కాదు, మా వారి కోసం కూడా ఒక ప్లేట్ పట్టేశాను. అయ్యయ్యో, మాకు తెలియకే ముందు తినేసామండి. ఎందుకో మీకు తర్వాత చెప్తాను. అసలు ఎవరు కనిపెట్టారో కానీ ఈ సమ్మర్ లో పెళ్లిళ్ళు, చక్కగా చలికాలంలో పెళ్లిళ్ళు ఎందుకు పడవ అనేసి అని అనుకుంటున్నాను. ఇంత రెడీ అయినా కూడా ఈ చెమటలతో ముఖం అంతా పాడైపోతుంది. పెళ్లిళ్ళు అయితే ఎక్కువగా ఏప్రిల్ మేలోనే జరుగుతుంటాయి. ఈసారి కూడా ఎండలు మాత్రం చాలా ఉన్నాయండి. ఇక్కడైతే ఫ్యాన్స్ ఉంటాయి, అక్కడికైతే వెళ్ళిపోతున్నాను. ఈ డాన్సర్స్ ని ఎక్కడి నుంచి తెప్పించారో కానీ పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు చాలా బాగా డాన్స్ చేశారు. అందరినీ మాత్రం బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. పెళ్లి కోసం ఒక డాన్స్ అయితే నేర్చుకోమన్నాను విక్కీకి. అందరి ముందు వేయడం సిగ్గానేసి తను నేర్చుకోలేదండి. పెళ్లి హడావుడి అయిపోయిన తర్వాత ఇంకొక హడావుడి అయితే ఉందండి. అదేంటనేది మీకు రాను వీడియోస్ లో అయితే చెప్తాను. నాకు మెయిన్ ఎక్కువగా డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చిందండి. అందరూ చూడడానికి ఇక్కడ మంచి మంచి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసి పెట్టారండి. వీడియోస్ లో చాలా తక్కువ కవర్ చేశాను, ఇంకా చాలా ఉంది డెకరేషన్. తెలియక త్వరగా తినేసామని చెప్పాను కదా, ఎందుకంటే మగ పెళ్లి వాళ్ళ కోసం ఇక్కడ బాగా అరేంజ్మెంట్ చేశారు. చాలా బాగా మర్యాదలు అయితే చేశారండి మగ పెళ్లి వాళ్ళకి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఈ పెళ్లి వీడియోస్ అనేసి అంటున్నారు కదా. పెళ్లికి వెళ్ళిన ప్రతి ఒక్కరు వీడియోస్ తీయకుండా ఉంటారండి. తీసిన బాధ తీయకపోయినా బాధలా ఉంది. ఇన్ కేస్ నేను వీడియోస్ తీయకపోతే అబ్బాయి వీళ్ళకి ఏదో అయ్యిందనేసి అంటారు. మీరు వీడియోస్ తీస్తే మీకెందుకనేసి మీరే అంటారు. ఇక్కడ అన్ని మాటలు కూడా మీవేనండి. ఇక్కడ ఒకరి కోసం తీయడం ఒకరి కోసం తీయకపోవడం అయితే ఉండదు. ఇవన్నీ ఒక మెమరీస్ అండి. మరి పంజాబ్ నుంచి వచ్చానండి, మరి గుర్తుకైతే ఉండాలి కదా.
2:30 అయ్యేసరికి ఫంక్షన్ అంతా అయిపోయిందండి. వెళ్ళి ఫొటోస్ కోసం అయితే మాకు ఇక్కడ కూర్చోబెట్టారు. జస్ట్ తిన్నా తినకపోయినా అలా ఫొటోస్ కోసం అయితే కూర్చున్నాం. మళ్ళీ చెల్లైతే నన్ను ముందే పిలిచిందండి. నేను ఇంకా పిల్లల్ని తినిపించుకొని అలా ఉండిపోయాను అక్కడే. బూరులు, గారెలు, హల్వా, పాయసం, అబ్బబ్బా చాలా వెరైటీస్ అండి. తినని ఏమంటారో చెప్పండి, నాకు గుర్తు రావట్లేదు. అదే అండి వివాహ భోజనంబు అనేసి సాంగ్ పాడతారు కదా, అందులో ఉంటారు. అందరి దగ్గరకు వచ్చేసి ఇంకా పాట అయితే పాడుతున్నారండి. నా వాయిస్ అయితే మీకు బోరింగ్ గా ఉండొచ్చు, కానీ వీడియోని ఏంటంటే ఎడిట్ చేసేటప్పుడు ఒక క్లియర్ అండ్ నీట్ గా ఉండాలి. ఎలా అంటే అలా పోస్ట్ అయితే చేయలేము. అందుకే వీడియోస్ రావడం కొంచెం లేట్ అయితే అవుతుంది ఎడిటింగ్ వల్ల. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ని చూసుకోవాలి, అలానే నాయిస్ ని చూసుకోవాలి, అలానే ఇంకా కాపీరైట్ వస్తుందేమో అనేసి సాంగ్స్ ని చూసుకోవాలి, చాలా చూసుకోవాలి. ఒక వీడియో ఎడిట్ చేయడానికి 1-2 గంటలు అయితే పడుతుంది, అది కూడా లాంగ్ వీడియోకి. మీ అత్తయ్య ఏంటక్క ఫంక్షన్స్ కి రాలేదనేసి డౌట్ రావాలి. వాళ్ళ ఫంక్షన్ రోజే ఇంకొక ఫంక్షన్ అయితే ఉండేదండి. మరి అన్నిటిని కూడా కవర్ చేసుకుంటూ ఉండాలి కదా. అలాగే మా అత్తయ్య వచ్చేసి వేరే ఫంక్షన్ కి అయితే వెళ్ళింది. పిల్లలు అయితే ఎక్కడున్నారో కూడా కనబడట్లేదు. పెళ్లి వేడుకలు అద్భుతంగా మీరు చేశారు. కనుల పండుగగా ఉన్నాయి ఈ పెళ్లి వేడుకలన్నీ. రుచికరమైన విందులన్నీ ఆరగించారు బంధుమిత్రులు మొత్తం. మేము కూడా ఆరగించాము. ఇంకా ఈ ఫంక్షన్ రోజు మొత్తం 3 ఫంక్షన్స్ అండి. అదేంటంటే మార్నింగ్ పందిర్రాట అయింది, అలానే పెళ్లి కూతురు ఫంక్షన్, అలానే ఈవినింగ్ కూడా ఇంకో ఫంక్షన్. అదే పెళ్లి కూతురికి పిలుపు కోసం అయితే వెళ్తారు. సాంగ్ అయితే వేస్తారు. యాంకర్స్ అయితే చాలా ఏడిపించేసారు అందరిని. పెళ్లి కూతురు సాంగ్, అలానే పేరెంట్స్ సాంగ్, అలానే మామ సాంగ్, ఈ 3 కూడా వేశారండి. చాలా అంటే చాలా బాగా చేశారు. అందరి కళ్ళల్లో అయితే కన్నీళ్ళు తెప్పించారండి. లాస్ట్ అల్లకిలో పెళ్లి కూతురు సాంగ్ ఉంటుంది కదా, అదైతే వేశారు. ఫస్ట్ నవ్వించే సాంగ్ వేస్తున్నారు, ఏడిపించే సాంగ్ కూడా వాళ్ళే వేస్తున్నారు. వెళ్ళిపోదాం అనేసి అక్కడ ఒక గంట సేపు పట్టేసి ఆ డాన్స్ చూసి అసలు అక్కడ నుంచి వెళ్ళబుద్దే. ఎందుకంటే ఈవినింగ్ కోసం మళ్ళీ రెడీ అవ్వాలి కదా వెళ్ళి. పెళ్లి కూతురు మాత్రం డాన్స్ మాత్రం ఎరగదీస్తుంది, బాగా చేసిందండి డాన్స్ మాత్రం. నా పెళ్లి మాత్రం అప్పట్లో తల కిందకి దించింది, పైకి కూడా ఎత్తనివ్వలేదు. ఇప్పుడు అలా కాదు కదా, ఫుల్ ట్రెండ్ అయిపోయింది. పెళ్లి కూతురు కూడా జోష్ గా ఉంటేనే కదా అందరికి చూడాలనిపిస్తుంది. అఖిల కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది స్టేజ్ మీద. అప్పట్లో సైలెంట్ గా కూర్చుంటే మాత్రం ఎవరు చూడరు కదండి. అఖిల వాళ్ళ నాన్న కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఎంతైనా ఒక కూతురు ఇంటి నుంచి వెళ్తుందంటే ఆ బాధ ఉంటది కదండి. వాళ్ళ నాన్న కళ్ళల్లో అయితే మేము కన్నీళ్ళు అబ్జర్వ్ చేసాము. కానీ బయటికి మాత్రం కన్నీళ్ళు దాచేసారండి. ఇక్కడ నాన్న సాంగ్ వేయగానే అందరి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేసాయి. చిన్నప్పటి నుంచి పెంచి పోషించి ఇప్పుడు ఒక ఇంటికి పంపిస్తున్నారంటే వాళ్ళకు కూడా చాలా బాధ ఉంటది కదా. నా పెళ్లిలో ఆ బాధను చూసాను. తర్వాత ఇంకా మా చెల్లికైతే పెళ్లి అయిపోయింది, అప్పుడు ఇంకొంచెం బాధ అనిపించింది. నాకు తెలిసి నాకు దగ్గర నుంచి అంటే కనుక ఫంక్షన్ కి ఇదేనండి 3rd టైం నేను చూడడం. ఒకరికొకరు చాలా ఎమోషనల్ అయిపోయారు. సూపర్. చిన్నప్పుడు చీవలు ముగ్గురు తుడిసి 2 జడలు వేసి అమ్మ మారం చేస్తే మొదటి తల్లేనా. ఇక్కడ అఖిల వాళ్ళ అమ్మ కూడా చాలా ఏడ్చారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే రాజేష్ కూడా చాలా మంచివారండి. రోజుల్లో ఎన్ని న్యూస్ ఛానల్స్ చూస్తున్నామండి, పెళ్ళైన వెంటనే ఏమేం జరుగుతున్నాయో. కానీ మేమైతే 5 years నుంచి రాజేష్ ను చూసాము. చాలా మంచితనం ఉంది, బాధ్యతలన్నీ కూడా రాజేష్ కి అయితే తెలుసు. అయినా దేవుడు ఎప్పుడో రాసుంటారు కదా ఎవరిని ఎక్కడికి చేర్చాలనేది. మనం అనుకుంటే ఏమీ జరగవు కదండి. దీని వచ్చేసి అఖిల వాళ్ళ సొంత మామయ్య అండి. నేను అందరి కన్నీళ్ళు మాత్రమే క్యాప్చర్ చేశాను తప్ప మేము ఏడుస్తున్నది అసలు క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ మా అమ్మ కూడా ఏడ్చేసిందండి. మావయ్య లక్ష్మణరావు గారు, మావయ్య 1 2 3 యాక్షన్. అందరూ కలిపి ఒక బ్యూటిఫుల్ సాంగ్ చేస్తారు. రెడీ సార్, అందరూ కలిపి మీ ఫ్యామిలీ అందరూ కలిపి. మేడం మీ దగ్గర ఉండండి మేడం, పాప దగ్గర ఉండాలి మేడం. ఏంటి అందరూ నందరు మీరు దిష్టి వెళ్తారు మేడం, పర్లేదు మీరు దిష్టి వెళ్తారు. ఫైనల్లీ ఫంక్షన్ అంతా కూడా అయిపోయింది. డాన్సులు, ప్రోగ్రామ్స్ అన్ని కూడా అయిపోయాయి. లాస్ట్ గా వాళ్ళ ఫ్యామిలీతోనైతే ఇక్కడ డాన్స్ వేసేసారు. ఆడపిల్ల తరపు నుంచి అలానే మగ పిల్లవాడి తరపు నుంచి కూడా ఇద్దరు ఒకే చుట్టాలు. అందుకే ఎక్కడ చూసినా కూడా ఒక్కటే ఉంటారండి అందరు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఓకే అండి, ఇక్కడ అయితే అయిపోయింది. ఇంకా సాయంత్రం అయితే వస్తారు కదా ఇంటికైతే వచ్చేసామండి. ఇప్పుడు మా డ్రెస్సులు అన్ని ఇంకా చేంజ్ చేయాలి, మళ్ళీ బయలుదేరాలి పెళ్లి కూతురికి పిలుపుకి. సాయంత్రం 6 గంటలకి వెళ్ళాల. ఇంకో చీర మా ఆయన ఇక్కడ భయపడుతున్నారండి.
అందరి కళ్ళల్లో కన్నీళ్ళు అయితే తెప్పించేసారండి. లాస్ట్కి ఎలా ఏడ్చామో తెలుసా మా హస్బెండ్కి. ఏం చెప్పండి మీరు? నిజమేనండి, యాక్చువల్గా కాన్సెప్ట్ అంతా బాగుంది, ఎక్సలెంట్గా చేశారు. అసలు ఫంక్షన్ అనేది గ్రాండ్ ధూమ్ ధామ్ భరత్ అన్నట్లుగా 40 ఐటమ్లు. మెయిన్ ఏంటంటే యాంకర్ వాళ్ళ కాన్సెప్ట్ చాలా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే కొందరు యాంకర్స్ వస్తారు, పాటలు పాడిస్తారు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఉన్న యాంకర్లు ఎలాగ థీమ్ ఎలాగుందంటే ప్రతిదీ అంటే ఒక కూతుర్ని ఎట్లా అప్పగిస్తారు, ఆ బాధ ఏంటి, ఆ సెంటిమెంట్లు ఏంటి, అక్కడ నుంచి మేనమామ నుంచి, అత్తమ్మ నుంచి, మామయ్య నుంచి, తర్వాత అమ్మ నుంచి, తండ్రి నుంచి, అంత ప్రతిదీ పిన్ టు పిన్ బాగా చెప్పారు. నాకు బాగా నచ్చింది ఆ కాన్సెప్ట్. చాలా మంది ఏడ్చారండి. ఏం చెప్పాలంటే జెంట్స్ ఎక్కువ అంటే కళ్ళంట వాళ్ళందరూ సూపర్ అండి. బాగారు అప్పలరాజు బాగారు ఎక్సలెంట్ చేశారు మీరైతే. నిజంగా నాకైతే హార్ట్ఫుల్గా నచ్చింది. నేనైతే ఏడ్చేసానండి అసలు. అంటే ఏడ్చినప్పుడు ఎవరు తీస్తారు కదా, అంటే వాళ్ళని క్యాప్చర్ చేస్తున్నాను. అప్పుడైతే ఫుల్గా ఏడ్చేసాను. ఎప్పుడు లేదు అంటే అది చూడగానే ఆ ఫీలింగ్ అనేది అందరి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయండి. క్యాప్చర్ చేయాల్సింది చాలామంది ఏడ్చారు. అంత బాగా చేశారు. అంటే ఒక కూతుర్ని ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించి ఒకరికి ఇస్తున్నారంటే వాళ్ళ బాధ ఎలా ఉంటుంది. ఇప్పుడు మాకు కూడా అర్థమవుతుంది కదా, మాకు కూడా ఒక కూతురు ఉంది, ఇంకా వాళ్ళ టైంలే ఉందిలేండి ఇదనమాట. బట్ చాలా బాగా చేశారు. ఇక ఈ వీడియో ఇది. ఇంకా సాయంత్రం అయితే మేము అక్కడ ప్రధానం పెట్టడానికి అయితే వెళ్తాం. పందిర్రాట, తర్వాత ఈరోజే ఫంక్షన్, ఈరోజు ఇంకా ఇది, తర్వాత హల్దీ అయితే ఉంది. చాలా ఉన్నాయండి. హడావుడైతే మామూలుగా ఉండదు అసలు. ఇంకా స్టార్టే కాలేదు. ఇప్పుడు ఆడపిల్ల వాళ్ళది మాత్రమే అయింది. ఇప్పుడు చూపించినంత ఆడపిల్లల ఫంక్షన్ అనమాట. సో ఇదన్నమాట. ఇక్కడ చూపిస్తానండి ఫైనల్ లుక్ ఒకసారి చూడండి. కింద ఇది చాలా లైట్ వెయిట్ అండి, స్పేస్ సిల్క్ శారీ వస్తుంది. సో ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట. అసలు చెప్పాలంటే ఎంత బాగుంది తెలుసా. అసలు ఇది చూడడానికి 3000 శారీలా ఉంది కాదండి, జస్ట్ మనకి 1000 to 1100లో వచ్చేస్తుంది. అండ్ ఇగోండి మొత్తం వర్క్ బ్లౌజ్ అనమాట. బ్యాక్ సైడ్ అంతా చూడండి వర్క్ అయితే వస్తుంది. నిజంగా ఇందులో కలర్స్ అయితే ఉన్నాయండి. ఇది జార్జెట్, ఇందులో మనకి ఏంటంటే జిమిచ్చి ఉంది, బట్ అది తక్కువ ప్రైజెస్. ఇది మాత్రం ఎక్సలెంట్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే, ఒక మంచి రిచ్ లుక్ అయితే ఇచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో అయితే శారీ లింక్ అయితే ఇస్తాను. కలర్స్ ఉన్నాయి, మీరు వెళ్ళి వెంటనే ఆర్డర్ పెట్టుకొని, లేదంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోద్ది. ఇదనమాట వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి.